కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. పుణ్యఫలాలను ప్రసాదించే పవిత్ర కాలం మాఘమాసం. ఈ మాఘమాసంలో శ్రద్ధతో విన్న ఒక్క పురాణ కథ కూడా జీవితానికి దివ్యమైన మార్గదర్శకం అవుతుందండి. ఇక ఈ రోజు మనం చెప్పుకునే మాఘపురాణం 16వ అధ్యాయం దైవ కృపకు పాత్రమైన ఒక అద్భుతమైన స్త్రీ జీవన గాథ, విద్యాధర పుత్రిక కథ. విశ్వాసం, శీలం, భక్తి కలిసినప్పుడు భగవంతుడు ఎలా కరుణిస్తాడో ఈ కథ మనకు స్పష్టంగా చెబుతుంది. భక్తితో విందాం, మనసుతో గ్రహిద్దాం. రాజా, మాఘస్నాన మహిమను తెలుపు మరి ఒక కథ చెబుతాను విను అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెబుతూ ఉంటే, ఇక్కడ జహ్నుమునికి గృష్ణమద మహర్షి చెబుతున్నాడన్నమాట. పూర్వము విద్యాధరుడు అను ఒక అతను సంతానం కావాలనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపస్సు చేస్తూ ఉండేవాడట. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపస్సు చేస్తూ ఉన్నాడట అతడు అలా చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నీకు వరమునిస్తాను, కోరుకోమంటాడు. అప్పుడు పుత్రుణ్ణిమ్మని ఆ విద్యాధరుడు బ్రహ్మని కోరతాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా, నీకు పుత్ర సంతాన యోగం లేదు, అయినా నీ తపస్సు మెచ్చి పుత్రికను అనుగ్రహిస్తున్నానని చెప్పి అంతర్ధానమైపోతాడు. ఇక ఆ తరువాత ఆ విద్యాధరునికి పుత్రిక కలుగుతుంది. ఆమె చాలా ఉత్తమ లక్షణాలు కలిగినదై పెరిగి పెద్ద అవుతూ ఉంటుందన్నమాట. మిక్కిలి సుందరంగా సద్గుణవత శీలయ్య కన్నవారికిని చూచిన వారికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంతే కదండి, పుత్రికా సంతానం కూడా ఇంట్లో ఉండాలండి. అబ్బాయి పుడితే గొప్ప కాదండి, అమ్మాయి కూడా పుట్టాలి. అమ్మాయి అలా పట్టీలు పెట్టుకుని ఇంట్లో అలా అమ్మవారిలా తిరుగుతూ ఉందనుకోండి, ఆ గృహానికి ఆ తల్లిదండ్రులకి ఎంతో ఆనందం కదా. కాబట్టి అబ్బాయి కనుక పుట్టినట్లయితే పున్నామ నరకం తండ్రికి ఉండదంటారు. కానీ అమ్మాయి కనుక పుట్టినట్లయితే ఆ అమ్మాయిని కనుక కన్యాదానం చేసినట్లయితే కనుక 21 పితృతరాల దేవతలు తరిస్తారటండి. అంత శక్తి అమ్మాయికి ఉంది. ఆ రహస్యం ఎవ్వరికి కూడా తెలీదు. అమ్మాయి పుట్టిందంటే విచారంగా రోధిస్తూ ఉంటారు. అది కాదండి, అబ్బాయి పుట్టాలి, అమ్మాయి కూడా పుట్టాలన్నమాట. ఇరువురు ఉండాలి. ఇప్పుడు కూడా ఇక్కడ అదే ఆ దంపతులకు ఆనందం కలిగించే విషయం కాబట్టి వీళ్ళకి ఆనందం కలిగిందనమాట. ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఈ అమ్మాయిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం ఇష్టం లేక వాళ్ళు ఏమన్నారు అనుకున్నారంటే, ఎవరినైనా ఒక కుర్రాడిని చూసి వివాహం చేసి మన ఇంట్లోనే పెట్టుకోవాలి, అల్లుడిని ఇల్లరికం తీసుకొచ్చుకోవాలి అని అనుకుని నిశ్చయించుకుంటారనమాట. ఈలోపు ఏమైంది, ఒక రాక్షసుడు ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ రాక్షసుడు దేవీ భక్తుడు, ఎన్నో దివ్య శక్తులు సంపాదిస్తాడు. కోరిన రూపం ధరించగల శక్తి అతనికి ఉందనమాట. ఆ రాక్షసుడు ఈ విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమెపై మనసు పడేసుకుని ఆమె ఎట్లయినా వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ రాక్షసుడు చాలా శక్తివంతుడు. శివుని తపస్సు మెప్పించి శివుని శూలాన్ని కూడా పొందుతాడనమాట అతడు. శివుడు కూడా అతనికి శూలాన్ని ఇస్తూ, పోయి ఇది నీ శత్రువునికి అధీనమైంచో నువ్వు మరణిస్తావని చెప్తాడనమాట. కానీ వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రుడు ఎవడున్నాడు, నా ఆయుధం నెట్లు శత్రువు తీసుకుంటాడు అని తలచి వరదాన గర్వితుడై ఎవరిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉండేవాడట. అట్టి రాక్షసుడు ఆ విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడుగుతాడట. ఇక ఆమె నా తండ్రిని అడగమని చెప్తుంది. అప్పుడు ఆ రాక్షసుడు విద్యాధరుని వద్దకు వెళ్ళి మీ కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడుగుతాడట. విద్యాధరుడు వానికి తగిన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోడు. ఇంకేం చేస్తాడు ఆ రాక్షసుడు, చేసేదేం లేకుండా ఇంకా విద్యాధర పుత్రికను హరించి సురక్షితంగా ఆ సముద్రం కింద ఉన్న తన ఇంట్లో ఉంచుతాడనమాట. శుభముహూర్తాన ఆమెకు వివాహం చేసుకుందామని తీసుకొస్తాడు ఆమెని. ఇక విద్యాధరుడు తన పుత్రిక ఏమైందా అని విచారిస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయిందా అని. ఆ రాక్షసుడు ఆ బ్రహ్మ వద్దకు పోయి తన వివాహానికి మంచి ముహూర్తం పెట్టమని చెప్పి అడుగుతాడు.
అడిగితే అప్పుడు బ్రహ్మ 8 మాసాల దాకా మంచి ముహూర్తం లేదు, 8 మాసాల తర్వాత ఉంది ముహూర్తము, అంతవరకు ఆగు అని చెప్తాడట. అప్పుడు ఆ రాక్షసుడు సరే అంటాడు. అతడు ఆ విద్యాధర పుత్రికతో కూడా ఇలాగే చెప్తాడు, 8 మాసాల తర్వాత శుభముహూర్తాన్ని నేను వివాహం చేసుకుంటాను, ఈ లోపు నిన్నేమి నేను బాధించను, నీవు కోరిన వస్తువులు ఏమైనా కావాలంటే తెచ్చిస్తాను, ఏమైనా కావాలంటే చెప్పు అని అడుగుతాడు. అడిగితే ఆమె ఏం మాట్లాడదు. కానీ మళ్ళీ రాక్షసుడు మళ్ళా అడిగితే ఇంకా నాకు ఇప్పుడు ఏం అక్కర్లేదు, కానీ ప్రతి సోమవారం సాయంకాలము శివుని దర్శించే వ్రతం ఒకటి ఉంది, దర్శించి పూజించడానికి శివలింగం ఎక్కడుందో కాస్త చూపించు అని అతన్ని అడుగుతుంది ఆ రాక్షసుణ్ణి ఆ విద్యాధర పుత్రిక. అప్పుడు ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపించి వెళ్ళమంటాడనమాట. అప్పుడు ఆ విద్యాధర పుత్రిక ఆ రాక్షసు అనుమతితో శివ సందర్శనానికి ప్రతి సోమవారం ఆ పాతాళానికి పోయి వస్తూ ఉండేదట. ఒకనాడు ఆమె పాతాళ లోకానున్న హటకేశ్వర స్వామిని దర్శించి వస్తూ ఉన్నప్పుడు అక్కడికి త్రిలోక సంచారి యొక్క నారద మహర్షి హటకేశ్వరుని దర్శించడానికి వచ్చి ఆమెను చూస్తాడు. ఆమె ఆశ్చర్యపడి, అమ్మాయి నీ వచ్చుతున్నావేంటి అని అడుగుతాడు. ఆమె ఇంకా తన వృత్తాంతాన్నంతా చెప్తుందనమాట. ఇక రాక్షసుడు తన సముద్రం కిందలోనే గృహాల్లో బంధించాడని చెప్తుంది. ఇక నారదుడు ఆమె చెప్పిందంతా వింటాడు. విని ఇలా అంటాడు, అమ్మాయి భయపడకు, విష్ణు భక్తుడే నీకు భర్తగా లభిస్తాడు, నేను పంపిస్తాను, అతడే నీ భర్త, విచారించకు, నా మాట నమ్ము, నీకు ఒక ఉపాయాన్ని చెప్తాను విను. ఇచ్చట శివునికి ఎదురుగుండా ఒక సరోవరం ఉంది, మాఘమాసంలో నీవి సరస్సులో స్నానం చెయ్యి, గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యి, మాఘ స్నానం అంతా ఇట్లా చేయము, ఇట్లా చేస్తే కోరిక లభిస్తుంది నీకు, శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు, మాఘ స్నానము పూజాధికము సద్యఫలాన్ని ఇస్తుంది, నా మాట నమ్మమని చెప్పి నారదుడు తన తారందర వెళ్ళిపోతాడు. ఇక ఈ విద్యాధర పుత్రిక నారదుని మాటలు మనస్ఫూర్తిగా నమ్మి మాఘమాసమంతా హటకేశ్వరపురం అందున్న మానస సరోవరానికి వెళ్ళి స్నానం చేసి పూజ మునగవన్నీ చేసి అన్ని చేస్తుంది అనమాట మాసం అంతా. ఇక నారదుడి మాట యథార్థం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మాఘమాసాన్నంతా వ్రతంతో గడుపుతుంది అనమాట. ఇక నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న శ్రీ మహావిష్ణు భక్తువగు హరిద్రదుడని మహారాజుని చూస్తాడు. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందు శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాడట. అందరి యందు శ్రీమన్నారాయణనే దర్శిస్తాడట. వారిని హరి అని ఆహ్వానిస్తాడట, విష్ణువా అని పిలుస్తాడట, గోవింద అని మాట్లాడుతాడట, శ్రీకృష్ణ అని వస్తువును సేకరిస్తాడట, దామోదరాని భుజిస్తాడట, కేశవాని నిద్రిస్తాడట, నరసింహాని స్మరిస్తాడట, ఋషికేశాని మేల్కొంటాడట, వామనాని తిరుగుతాడట. అలాగా ఏ పని చేస్తున్నా కూడా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణ తలుస్తూ ఉంటాడట. ఇట్లు విష్ణు భావన తన్మయుడై హరిద్రుని వద్దకు నారద మహర్షి వెళ్తాడనమాట. అటువంటి అతని దగ్గరికి ఇక హరిద్రదుడు ఆ నారద మహర్షిని చూసి ఎదురుగా వచ్చి గౌరవించి ఆసనమును కూర్చుండబెట్టి అనేక ఉపచారాలతో పూజిస్తాట. అప్పుడు నారదుడు అంటాడు, రాజా విద్యాధర కన్యన ఒక దానిని పరగర్వితుడైన రాక్షసుడు అక్కడ బలత్కారంగా అపహరించి సముద్ర అంతర్గృహమును దాచి ఉంచాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి సద్గుణ శీలవతి, నీవు ఆమెను భార్యగా స్వీకరించాలి, ఆ రాక్షసుని శూలముతోనే సంహరించాలి, వాటికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి అని నారదుడు చెప్పేసి అతడి నుండి లోక సంచారార్థం వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు హరిద్రదుడు సముద్రం వద్దకు వెళ్తాడు. వెళ్ళి హరిద్రదుడు ఆ రాక్షస గృహానికి వెళ్తాడు. వెళ్తే ఆ సమయంలో ఆ రాక్షసుడు ఆ ఇంట్లో లేడనమాట. అతడు వివాహ ముహూర్తానికే బ్రహ్మ వద్దకు వెళ్తాడు. ఆ రాక్షసుడు వెళ్తూ ఆ ఇంట్లో శూలాన్ని పెట్టేసి వెళ్తాడు. ఇక ఈ రాజు ఆ రాక్షసుని ఇంట్లో ఉన్నటువంటి ఆ శివుని యొక్క శూలాన్ని తీసుకొని రాక్షసుడి ఇంటికి వచ్చేటప్పటికి తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఇక ఈ రాక్షసుడు ఇంటికి వచ్చి ఆ శూలం లేకపోయేసరికి దొంగిలించాలని ఎవరో అర్థమైపోయి తన దృష్టితోటి చూసి ఆ రాజుని ఇట్టి వాంతో యుద్ధం చేసి మరణిస్తే మంచిదే అని తలచి ఆ హరిద్రదునితో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేస్తారనమాట ఇద్దరు. హరిద్రదుడు శివుని శూలాన్ని ప్రయోగించి రాక్షసుని సంహరిస్తాడు.
ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయి ఆమెను నారదుని మాటను శృతిని తెచ్చుకుంటాడు. ఆమె వారిని భర్తగా స్వీకరిస్తుంది. ఇక హరిద్రదుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ దంపతులు తర్వాత విష్ణు భక్తులే విష్ణు పూజను మాఘమాస స్నానాన్ని మానకుండా చేస్తారనమాట. చిరకాలము సుఖశాంతులతో శుభలాభాలతో జీవితాన్ని గడిపి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరతారు అని వశిష్ఠుడు మాఘమాస స్నాన మహిమ గురించి దిలీప మహారాజుకి చెబుతాడనమాట. ఇదండి ఈ రోజు మన అధ్యాయం. ఈ విధంగా విద్యాధర పుత్రిక జీవితం మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. దుఃఖ సమయంలోనూ భక్తిని విడువని హృదయం దైవ కృపను తప్పకుండా పొందుతుంది. మాఘమాసంలో విన్న ఈ దైవ కథ మనందరి జీవితానికి దివ్య ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ.